guys, welcome back to my YouTube channel. సో సంక్రాంతి వచ్చింది కదా, మేమైతే పిండి వంటలు చేసుకున్నాం. మేమైతే చాలా వెరైటీసే చేసాము. మేమేమేం వెరైటీస్ చేసామో చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో. అండ్ మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మేము సకినాలు చేసాము. ఇవి రెడీ చేయడానికి మేమైతే రేషన్ బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక రోజంతా ఆరబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పిండిని రెడీ చేసుకున్నాం. ఈ తడి పిండిలోకి వాము, నువ్వులు, ఉప్పు తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు తీసుకొని మళ్ళీ పిండిని జారుగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి. అంతా వాటర్ ఒకటేసారి వేయకూడదు. పిండిని కలుపుకున్నాక కొంచెం కొంచెం పిండి చేతిలో తీసుకొని ఒత్తుతూ సన్నపు దారపు తీగలాగా చుట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే కొంచెం హార్డ్గానే ఉంటుంది, కానీ మనం ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీ అయిపోతుంది. మనకి కావాల్సినన్ని ఇలా క్లాత్ మీద ప్రిపేర్ చేసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి. మేమైతే అందరం కలిసి మంచిగా ప్రిపేర్ చేస్తున్నాం. మీరు కూడా అందరూ ఇలానే కలిసి మంచిగా ప్రిపేర్ చేసుకుంటారా, లేకపోతే బయట నుంచి తెప్పించుకుంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సంక్రాంతికి సకినాలు చేయడానికి ఒక కారణం ఉంది, అది నేను మీకు చెప్తాను. ఫార్మర్స్ ఒక ఇయర్ అంతా కష్టపడి పంటను పండిస్తారు. ఆ పంట మన ఇంటికి చేరినప్పుడు దేవుడికి మరియు నేచర్కి థ్యాంక్స్ చెప్పడానికి ట్రెడిషనల్ ఫుడ్ లాగా సకినాలని తయారు చేస్తాము. సకినాలు రౌండ్ షేప్లో ఉంటాయి, అంటే ఇది మన లైఫ్ సైకిల్, యూనిటీ మరియు కంప్లీట్నెస్ని చూపిస్తుంది. అంటే హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ రావాలి అని అర్థం. మళ్ళీ మన ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఇలా సకినాలు ఆరిన తర్వాత మనం వేడి వేడి ఆయిల్లో వాటిని వేసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న సకినాలు అన్నీ ఇలాగే ఆయిల్లో మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మేము చెక్క గారెలు చేసాము. వీటికి కూడా చెప్పాను కదా ఇందాక పిండి ఎలా పట్టించుకోవాలో, ఇది కూడా సేమ్ ప్రాసెస్. మనం గారెలు చేసుకోవడానికి పిండితో పాటు కావాల్సిన ఐటమ్స్ అయితే పచ్చిశనగపప్పు, ఉప్పు, కారం, కరివేపాకు, మిర్చి. ఫస్ట్ అయితే కొన్ని మిర్చి, వెల్లుల్లిపాయ, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని పిండిలో యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన పేస్ట్తో పాటు పచ్చిశనగపప్పు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
మనం యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండి మంచిగా కలుపుకున్నాక చిన్న రౌండ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న చిన్న బాల్స్ని ఇప్పుడు పూరీ ప్రెషర్ తోటి ఒత్తుకోవాలి, లేదా ఒక కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి చేతితో ఒత్తుకోవాలి. అన్ని గారెల్ని అలా ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిసేపు ఆరనివ్వాలి. మంచిగా ఆరాక వేడి ఆయిల్లో వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా టేస్టీ గారెలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ అయితే మేము హర్సల్ చేసాము. దీనికోసం బెల్లం తీసుకొని చిన్నగా దంచుకోవాలి. ఈ బెల్లం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని హీట్ చేస్తూ కరిగించుకోవాలి. అరిసెలు మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ సాఫ్ట్గా రావాలంటే అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకోవాలి. మనం వడకట్టుకున్న బెల్లం నీళ్ళని ఇప్పుడు పాకం వచ్చే వరకు స్టవ్ మీద చేయాలి. పాకం ఎంత మంచిగా వస్తే అరిసెలు కూడా అంత మంచిగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బెల్లం పాకంలోకి కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మనం పిండిని పాకంలోకి యాడ్ చేసే ముందు జల్లెడ పట్టుకుంటూ యాడ్ చేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు కొంచెం నెయ్యి, డాల్డా, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.
మనం పిండిని కలుపుకున్నాక అది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందా లేదా తెలియాలంటే కొంచెం చేతిలోకి తీసుకొని రౌండ్గా చేస్తే అది పర్ఫెక్ట్గా ఉందో లేదో మనకి తెలిసిపోతుంది. పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకున్నాక మనం చిన్న చిన్న బాల్స్ లెక్క ప్రిపేర్ చేసుకొని ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ పెట్టేసి మనము పిండిని ఒత్తుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్నాక వేడి వేడి ఆయిల్లో వేసి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెలకైతే చాలా ఆయిల్ పడుతుంది. సో మనం ఏం చేయాలంటే ఆయిల్‌లో నుంచి అరిసె తీసేటప్పుడు ఒక బౌల్ కానీ, లేకపోతే ఒక గ్లాస్ కానీ తీసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. మేమైతే ఇలా యమ్మీ యమ్మీ అరిసెలనైతే ప్రిపేర్ చేసాం. మన నెక్స్ట్ ఐటెమ్ అయితే మురుకులు. మురుకులైతే అందరికీ ఫేవరెట్ కదా! చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పిండి వంటలైతే మురుకులు. సో ఇది ఎలా ప్రిపేర్ చేసామో చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం హీట్ అయ్యాక అందులో గీని యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు హీట్ చేసుకోవాలి. గీ వాటర్లో మిక్స్ అయ్యేదాకా హీట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా హీట్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాక వేడివేడి ఆయిల్లో మురుకుల పావుతో మురికిని వేసుకోవాలి. అలా వేసుకున్నాక మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మా మురుకులు అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. అందరం కలిసి మంచిగా పిండి వంటలను అయితే రెడీ చేసాము. మీరు కూడా ఈ సంక్రాంతికి ఏమేం పిండి వంటలను చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమందరం కలిసి ఇవన్నీ చేసాం గైస్. సో మా అందరి కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ని చూసి ఎంజాయ్ చేసేయండి. ప్లీజ్ డూ ఫాలో. See you in the next videos. Until then, take care. Bye bye. Happy Sankranti.